Hello friends, welcome back to my channel. In this video I am going to explain method resolution order. In simply we can call it as MRO in Python. Okay, so actually concept నేను multiple inheritance తర్వాత చెప్పాలండి ఎందుకు skip అయింది. So that's why I am uploading this video today. Okay, so before going to explain about method resolution order, first లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఒకసారి ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. ఓకే, సో కానీ ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, బట్ ఇన్ డీటెయిల్డ్గా మీకు కావాలి అంటే వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఒకసారి దాని మీద సపరేట్ వీడియో చేశాను కాబట్టి ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వీడియో చూడండి. ఓకే, సో వాట్ ఈజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్? నెంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్ చాలా ఉంటాయి, వాటి నుంచి మీరు ఒక డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నట్టయితే దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, సో అసలు ఈ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ ఎందుకు వచ్చింది? సో ఎందుకు వచ్చింది అంటే బోత్ బేస్ క్లాస్ హ్యావింగ్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ అండ్ చైల్డ్ ఆల్సో సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉంటే ఎప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేదే మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఓకే, సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో బోత్ బేస్ క్లాసెస్ సేమ్ ఉంటే ఏంటి, బేస్ క్లాస్ చైల్డ్ క్లాస్ సేమ్ ఉంటే ఏంటి, అసలు ఏంటి ఆ ప్రిన్సిపల్స్? సో ఒక్కొక్కటి చూద్దాం. సో ముందు చూసే ముందు ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టూ క్లాసెస్, క్లాస్ ఫాదర్. సో ఐఎమ్ డిఫైనింగ్ ఎ మెథడ్ షో father class method. Okay, next for class method I am defining one more show method self, which is nothing but mother class method. Next I am defining one more class child and defining show print child class method. So inheritance annappudu this child class is a derived class from the base classes both father as well as mother. Okay, సో నా దగ్గర టూ బేస్ క్లాసెస్ ఉన్నాయండి, ఫాదర్ మదర్. వాటి నుంచి డిరైవ్ చేసుకుంటున్న క్లాసే ఏంటి అంటే చైల్డ్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్హెరిట్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇన్హెరిటెన్స్ అంటేనే వీ హ్యావ్ ద రైట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది చైల్డ్ క్లాస్. సో ఎప్పుడైతే సి డాట్ షో అంటున్నానో then the control searches to its subclass. So that is the first point, search for the subclass before going to its base classes. So execute చేసేటప్పుడు ఈ బేస్ క్లాసెస్తో వాటికి అసలు సంబంధం లేదండి, డైరెక్ట్గా ఎక్కడ సెర్చ్ చేస్తుంది, కరెంట్ సబ్ క్లాస్, ఏ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశారో ఆ ఆబ్జెక్ట్ క్లాస్లో ఆ మెథడ్ ఉందా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఉంటే కరెక్ట్గా ఆ మెథడ్ అవుట్పుట్ ప్రింట్ చేసేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, వెన్ ఏ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సెవరల్ క్లాసెస్. సో ఇప్పుడు మన చైల్డ్ క్లాస్ సెవరల్ క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ చేసాం. ఎక్కడెక్కడి నుంచి? ఫాదర్ క్లాస్ నుంచి, మదర్ క్లాస్ నుంచి. అంటే సెవరల్ క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ అయితే సర్చింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, లెఫ్ట్ టు రైట్ జరుగుతుంది. సో అవునో కాదో చెక్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షో 1 అని రాశాను. ఓకే, సో కరెంట్ క్లాస్లో షో మెథడ్ ఉందా? లేదు కాబట్టి సర్చింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, ఫాదర్ క్లాస్లో ఉందా లేదా, ఉంటే ఫాదర్ది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది కానీ మదర్ జోలికి వెళ్ళదు. చూడండి ఫాదర్ క్లాస్ మెథడ్, బికాస్ సి డాట్ షో అన్నప్పుడు కరెంట్ క్లాస్లో వీ డోంట్ హ్యావ్ షో మెథడ్ లేదు కాబట్టి సెర్చ్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్ టు రైట్. అంటే ఎన్ని క్లాసెస్ నుంచి అయితే మీరు ఇన్హెరిట్ చేస్తున్నారో ఇన్హెరిట్ చేస్తున్న వాటిల్లో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాస్ది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఫాదర్ క్లాస్ మెథడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ది మదర్ రాసి తర్వాతది ఫాదర్ రాసాను అనుకుందాం. సో అప్పుడు రన్ చేయండి. ఫస్ట్ది ఏముంది, మదర్ ఉంది కాబట్టి మదర్ క్లాస్ది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి సర్చింగ్ అనేది సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్ క్లాసే చెక్ చేస్తుందండి. అక్కడ లేదు అంటే ఏం చేస్తుంది, బేస్ క్లాసెస్లోకి వెళ్తుంది. ఆ బేస్ క్లాసెస్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఇలా వెళ్ళే క్రమంలో
ఒక్కసారి ఒక క్లాస్ని మాత్రమే ఇన్హెరిట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఇన్హెరిట్ చేశాను, చేసిన తర్వాత ఇంకొక క్లాస్ ఏదో ఇన్హెరిట్ చేస్తున్నాను. ఈ క్లాస్ ఇక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతూ ఈ 2 క్లాసెస్ నుంచి సమ్ డయాగ్నల్గా వేరే క్లాస్ ఇన్హెరిట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇవి రెండిటికి సూపర్ ఇదే. అంటే నేను ఈ పర్టిక్యులర్ క్లాస్లో సూపర్ డాట్ షో అని రాసినప్పుడు డిసి రెండు వస్తాయి. ఇక్కడ నేను సూపర్ డాట్ షో అని రాస్తే రెండిటికి క్లాస్ ఏంటి, ఈ ఎఫ్ కదా. సో ఒకసారి మాత్రమే విజిట్ చేస్తుంది, అంతేగాని 2 సార్లు రాశాను కదా అని చెప్పి 2 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇట్ విల్ నాట్ విజిట్ ఎనీ క్లాస్ మోర్ దాన్ వన్స్. ఓకే, సో ఇప్పుడు మనకేమవుతుంది, ప్రతిసారి ఒకటే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాదు మేడం, నాకు 3 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిందే. సో అప్పుడు ఏం చేస్తాము అంటే సి డాట్ షో అన్నప్పుడు కరెంట్ క్లాస్కి వస్తుంది కదండి, చెప్పాను కదా. సో అప్పుడు ఇమీడియట్గా యూ కెన్ గో విత్ సూపర్ డాట్ షో. సో అప్పుడు చైల్డ్ క్లాస్ యొక్క సూపర్ క్లాస్ ఏంటి, మదర్. సో రన్ చేయండి. సో చైల్డ్ క్లాస్కి సంబంధించి సూపర్ క్లాస్ మదర్. సో ఇప్పుడు మదర్లోకి వచ్చింది కదా, మదర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి సూపర్ డాట్ షో అందాం. యాక్చువల్గా దీనికి సూపర్ క్లాస్ ఏం లేదు. ఇప్పుడు చైల్డ్ అనుకోండి, చైల్డ్ ఇన్హెరిట్ అయింది కాబట్టి దాని క్లాస్ ఏమంటున్నాం, మదర్. కాబట్టి మదర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మదర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యాక సూపర్ డాట్ షో అన్నప్పుడు మదర్కి లేదు కాబట్టి ఎర్రర్ రావాలి, కానీ రాదు. ఎందుకు రాదు అంటే అకార్డింగ్ టు మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ మదర్ తర్వాత ఉన్నది నెక్స్ట్ సూపర్ క్లాస్ అవుతుంది. కాబట్టి ఫాదర్ క్లాస్లోకి వెళ్ళి ఫాదర్ క్లాస్కి సంబంధించిన సూపర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు సూపర్ డాట్ షో అన్నారనుకోండి, ఇట్ త్రోస్ ఎన్ ఎర్రర్ బికాస్ దెర్ ఈజ్ నో సూపర్ క్లాస్ ఆఫ్ ఫాదర్ కదా, ఈ పక్కన ఇంకేం లేదు కదా. సో అందుకని ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను ఇక్కడ మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అని ఇంకోటి ఏదో రాశాను అనుకుంది. ఓకే, సో క్లాస్ గ్రాండ్ ఫాదర్ ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను, గ్రాండ్ ఫాదర్ క్లాస్ మెథడ్. సో రన్ చేద్దాం. super has, so this child class is inherited from more number of methods. సారీ మా సూపర్ కీవర్డ్ అని రాసేసాను నేను పొరపాటున, సూపర్. ఓకే, సో రన్ చేద్దాం. చూడండి గ్రాండ్ ఫాదర్ క్లాస్, ఎందుకంటే ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్ ఉంది కాబట్టి దట్ ఈజ్ సుపీరియర్. సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మళ్ళీ సూపర్ డాట్ షో అన్నాను అనుకోండి, త్రోస్ అన్ ఎర్రర్. ఎందుకంటే ఇక అక్కడి నుంచి నాకు ఇంకా సూపర్ క్లాస్ ఏం లేదు. సూపర్ హ్యాస్ ఆబ్జెక్ట్, నో యాట్రిబ్యూట్. ఓకే, సో అసలు ఈ క్లాసెస్ అన్నీ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది మీరు చూడాలనుకోండి. సో బై యూజింగ్ క్లాస్ నేమ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎంఆర్ఓ మెథడ్. సో అదే లాస్ట్ రాసాను చూడండి, క్లాస్ నేమ్ డాట్ ఎంఆర్ఓ. అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూడాలి అనుకుంటే యూ కెన్, సారీ ఇది తీసేద్దాం, ఎర్రర్ ఉంది కదా, గ్రాండ్ ఫాదరే లాస్ట్ క్లాస్ కదా. సో చూడండి, ఫస్ట్ మెయిన్ క్లాస్లో ఉన్న చైల్డ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ చైల్డ్ క్లాస్లోకి వెళ్ళాక సూపర్ డాట్ షో అన్నాము అంటే ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, మదర్. మదర్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మదర్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యాక షో మెథడ్, అంటే మదర్ పక్కన ఉన్నది ఏంటి, ఫాదర్ది కాబట్టి ఫాదర్ది ఎగ్జిక్యూట్ అయింది. ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్. ఫైనల్ క్లాస్ ఒకటి ఉంటుందండి, బై డిఫాల్ట్ ఏదైతే ఉందో ఫైనల్ క్లాస్ అనేది ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ క్లాస్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఫాదర్ రాస్తున్నాను. సో అప్పుడు మదర్ యొక్క సూపర్ ఏమైపోతుంది, గ్రాండ్ ఫాదర్. చూడండి, చూసారా ఎగ్జిక్యూషన్ ఎలా మారిపోయిందో. ఇక గ్రాండ్ ఫాదర్లో నేను సూపర్ డాట్ షో రాయలేదు కదా, దట్స్ వై ఇట్ డజంట్ గో టు ఫాదర్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్కి రావాలనుకోండి, ఇక్కడ నుంచి సూపర్ డాట్ షో రాయాలి, బట్ ఫాదర్ నుంచి నేను ఇంకెక్కడికి వెళ్ళటానికి లేదు నాకు. సో అందుకని ఇక్కడ ఇది రిమూవ్ చేసేయాలి. కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుందండి, కాస్త 1-2 సార్లు క్లాస్ వినండి. సో చైల్డ్ నుంచి మదర్ నుంచి గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్, అండ్ దెన్ ఫైనల్ బేస్ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అవుతుంది. అర్థమైంది కదండి కాన్సెప్ట్.
సో మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్ ఎప్పుడు వర్క్ అవుతుంది, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో బోత్ బేస్ క్లాసెస్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉన్నా, లేదు చైల్డ్ క్లాస్ సేమ్ మెథడ్ సిగ్నేచర్ ఉన్నా, ఎప్పుడు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేదే మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఓకే, సో ఇందాక చెప్పినట్టు కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఎట్లా, చెప్పాను కదా, ఏ క్లాస్ ఉండి బి అనేది సబ్ క్లాస్ అయ్యుండి ఈ క్లాసెస్ నుంచి ఐఎమ్ ఇన్హెరిటింగ్ వన్ మోర్ క్లాస్ డి. ఓకే, ఈ డిసి అనేవి మళ్ళీ ఈ బీసీ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తూ సంథింగ్ ఇంకొక క్లాస్ తీసుకొస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఈకి పేరెంట్ నేను రాసేటప్పుడు డి కామా సి అని రాస్తాను కదా. ఈకి బేస్ క్లాసెస్ ఏంటి, డిసి. డికి పేరెంట్ రాసేటప్పుడు ఏం రాస్తాను, ఏ కామా బి. సికి రాసేటప్పుడు ఏం చేస్తాను, బి. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్లో ఫస్ట్ డి దగ్గరకు వస్తుంది, డి తర్వాత ఏకి ఇంకేమీ లేదు కాబట్టి దెన్ గో ఫర్ బి. బి నుంచి సికి వచ్చి మళ్ళీ సి నుంచి బికి ఎగ్జిక్యూట్ అవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ బి ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ వన్ టైం మాత్రమే విజిట్ అవుతుంది. అదే ఇట్ విల్ నాట్ విజిట్ ఎనీ క్లాస్ మోర్ దాన్ వన్స్. సో ఆ ఆర్డర్ రాకుండా డైరెక్ట్గా ప్లేస్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ మెథడ్ రిజల్యూషన్ ఆర్డర్. ఎప్పుడైనా సరే బోత్ పేరెంట్ క్లాసెస్లోవి చైల్డ్ క్లాసెస్లోవి మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏం చేయాలి, బై యూజింగ్ ద మెథడ్ సూపర్ డాట్ ఆ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.